రామ్ చరణ్ చేయాల్సిన సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడని మీకు తెలుసా? ఇంతకీ మెగా పవర్ స్టార్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏది తెలుసుకుందాం. ఫిలిం ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కథ సూట్ అవ్వక, లేదా హిట్ అవుతుందో లేదో అనే నమ్మకం లేక, లేదా డైరెక్టర్ మీద డౌట్ తోనో స్టార్ హీరోలు కొన్ని కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కథలతో మరో స్టార్ హీరో హిట్ కొట్టిన సందర్భాలు కోకొల్లలో. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పటాస్ సినిమాని అలాగే మిస్ అయ్యాడు. అలాగే చాలా మంది హీరోలు సినిమాలు మిస్ చేసుకున్నారు. అలాంటి అరుదైన సందర్భం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయాల్సిన సినిమా మహేష్ బాబు చేసిన సూపర్ హిట్ కొట్టారు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తన సొంత ఇమేజ్ తో ఎదిగి చూపించాడు చరణ్. జేమ్స్ కెమెరాన్ లాంటి దర్శకులతో సబాస్ అనిపించుకున్నాడు చరణ్. అయితే ఆయన కెరియర్ లో కొన్ని ఫ్లాప్లు కూడా తప్పలేదు. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ స్టార్ హీరో ఓ సందర్భంలో ఒక సూపర్ హిట్ కథను వదిలేసుకున్నాడు. అటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు ఉన్న టైం అంతా తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. కాస్త టైం దొరికితే చాలు ఫ్యామిలీని తీసుకుని ఫారెన్ కి చెక్కేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన కొన్ని సినిమాలను మిస్ అయ్యాక రామ్ చరణ్ మిస్ అయిన కథతో తాను సూపర్ హిట్ కొట్టాడు మహేష్. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు, శ్రీమంతుడు. అవును, కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రికార్డ్ బ్రేక్ కలెక్షన్ సాధించింది. నాన్ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. అంతేకాదు వరుసగా హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసిన మహేష్ బాబుకు ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మహేష్ కు ఎంతో ధైర్యం ఇచ్చింది. ఈ మూవీని మహేష్ బాబు చేయాల్సింది కాదట. ముందుగా ఈ కథ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళింది. కానీ రామ్ చరణ్ ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఇదే కథను మహేష్ బాబుకు వినిపించాడు కొరటాల శివ. దాంతో మహేష్ బాబుకు కథ నచ్చడం, వెంటనే షూటింగ్ హిట్ అన్ని జరిగిపోయాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అసలే ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం 2 ఏళ్ల వరకు టైం కేటాయించాల్సిందే. అసలే పాన్ వరల్డ్ స్థాయి కాబట్టి కాస్త టైం పట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇటు రామ్ చరణ్ కూడా బిజీగా ఉన్నాడు. శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మరో సినిమా ఓపెనింగ్ కూడా జరుగుతుంది. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.